వైష్ణవి, హరిబాబు. ఇప్పుడు ఈ రెండు పేర్లు వినగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తొచ్చేది ఆ దారుణమైన హత్యే. హరిబాబు తన భార్యను చంపి ప్రస్తుతం జైలు గోడల మధ్య ఊచలు లెక్కబెడుతున్నాడనేది మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. అప్పుడు అసలు హాట్ టాపిక్ అనేది అది కాదు ఫ్రెండ్స్. వాడు జైల్లో ఉండడం కాదు, వాడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్. అవును, వైష్ణవి కుటుంబ సభ్యులు మరియు ఆమెను ప్రేమించే వేలాది మంది అభిమానులు ఇప్పుడు కోరుకున్నది చట్టపరమైన విచారణలే కాదు, తక్షణమైన ఎన్కౌంటర్. అసలు ఈ డిమాండ్ ఎందుకు మొదలయ్యింది? తను చేస్తున్న హై డ్రామా వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ దారుణం వెనుకున్న కులం, కట్నం మరియు అభద్రతా భావాల గురించి ఈ వీడియోలో మనం పక్కా ఆధారాలతో మాట్లాడుకుందాం. ఇది విన్న తర్వాత మీ రక్తం ఖచ్చితంగా మరిగిపోతుంది. వైష్ణవి అంటే మనందరికీ ఒక చురుకైన యూట్యూబర్గా తెలుసు, కానీ ఆమె వీడియోలు తీసే అమ్మాయి మాత్రమే కాదు, వ్యక్తిత్వం చాలా గొప్పది. వైష్ణవి స్వతహాగా ఒక మగాడిలాగా చాలా ధైర్యంగా ఉండేది. ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునే ఒక పక్కా ఇండిపెండెంట్ ఉమెన్. ఆమెను ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకునే రకం కాదు. ఆమెకు మాటకు మాట సమాధానం చెప్పే ధైర్యం ఉన్న అమ్మాయి. అయితే పాపం ఆ ధైర్యమే ఆమె ప్రాణాల మీదకు వస్తుందనేది ఎవ్వరూ ఊహించలేదు. వైష్ణవిలోని ఈ స్వతంత్ర భావం ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు. ఆమె అత్త ఆలోచన ఎలా అంటే, కోడలంటే వంటిటి కుందేల్లాగా పడి ఉండాలి, అడిగినంత కట్నం ఇచ్చేదానిలా పని చేయాలి. వైష్ణవికి ఆ బానిసత్వం నచ్చలేదు. అదే ఇప్పుడు ఇంట్లో గొడవలకు కారణమైంది. హరిబాబు వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ వాళ్ళ అమ్మకు మాత్రం వైష్ణవి తెచ్చిన కట్నం సరిపోలేదు. పైగా వైష్ణవి కులం కూడా ఆమెకు సమస్యగా మారిందనేది తెలుస్తుంది. నిజానికి వైష్ణవి కుటుంబం హరిబాబుకు ఏమీ తక్కువ చేయలేదు. వైష్ణవి తల్లి ఇప్పటికీ మాదాపూర్ చివరిలో 5 లక్షల విలువైన 2 గుంటల భూమిని అల్లుడైన హరిబాబు పేరు మీద కొనిచ్చారు. కానీ ఈ హరిబాబుకు ఆ భూమి వద్దని, అతనికి లిక్విడ్ క్యాష్ కావాలి, తనకు 5 లక్షల రూపాయలు అప్పు ఉందని, అది తీర్చుకోవడానికి వెంటనే డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. వైష్ణవి తల్లి పాపం, మీకు పిల్లలు పుట్టగానే ఆ డబ్బు కూడా ఇస్తామని ఎంత నచ్చజెప్పినా వాడు వినలేదు. వైష్ణవి అప్పటికే గర్భవతి. హరిబాబుకు డబ్బు మీద ఉన్న ఆశ తన భార్య ప్రాణం కంటే, పుట్టబోయే బిడ్డ కంటే ఎక్కువైపోయింది. కేవలం 8 నెలల వైవాహిక జీవితంలోనే ఆ 2 ఏళ్ల ప్రేమను గొంతు కోసి చంపేశాడు. ఇక ఈ హత్య జరిగిన తీరు చూస్తుంటే అనుకోకుండా జరిగింది కాదు, ముమ్మాటికి పక్కా ప్లాన్ అని అర్థమవుతుంది. హరిబాబు అత్తకు ఉపయోగించిన కత్తిని అప్పటికప్పుడే వంటింటి నుండి తీసుకురాలేదు, అది ముందే బెడ్రూమ్లో సిద్ధంగా ఉంచుకున్నాడు. అంటే వైష్ణవిని చంపాలనే వాడు ముందుగానే డిసైడ్ అయిపోయాడు. వైష్ణవి శారీరక శక్తి ఉన్న అమ్మాయి. 3 మగాళ్ళైనా సరే ఎదిరించగలిగే సత్తా ఆమెకు ఉంది. మరి ఆ రాత్రి ఏం జరిగింది? హరిబాబు ఆమెను నిద్రలోనే ఉన్నప్పుడు, లేదా ఆమెను ఏదైనా మత్తు ముందు ఇచ్చి ఉండొచ్చని, అందుకే ఆమె ఎదురు తిరగలేకపోయిందని అనుమానాలు వెలువవుతున్నాయి. వైష్ణవి కనుబొమ్మల మధ్య ఖచ్చితంగా ఒకే పార్ట్లో పొడిచి చంపడం చూస్తుంటే ఆమెకు అరిచే అవకాశం కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంలో అతనిలో కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా ఫ్రెండ్స్? మన కళ్ళ ముందే చాలా సంతోషంగా కనిపించే జంటల వెనుక ఎన్ని ఘోరాలు దాగుంటాయని ఎవరైనా ఊహించి ఉంటారా? అసలు భార్యాభర్తల మధ్య ఉండవలసిన గోప్యతను సోషల్ మీడియా వీడియోల కోసం వదిలేయడం వలన కూడా ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయా లేదా? ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో నాకు తెలియచేయండి. అలాగే భార్య తనకంటే ఎక్కువగా సక్సెస్ అవుతుంటే ఓర్వలేకపోయే పురుషుల మనస్తత్వాల గురించి మీ అభిప్రాయాలు ఏమిటి అనేది, హరిబాబు గురించి జనం డిమాండ్ చేస్తున్నట్లు ఎన్కౌంటర్ శిక్ష సరైనదా అనేసిన ఉద్దేశం కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా హరిబాబు పరిస్థితి జైల్లో ఎట్టుందంటే హైడ్రామాలాగా అనిపిస్తుంది. మార్చి 18న పోలీసులు వాడిని అరెస్టు చేసి జగిత్యాల సబ్ జైలుకు తరలించారు. జైలుకు వెళ్ళిన మొదటి రోజు నుండే వాడు ఎవరితోనూ మాట్లాడకుండా ప్రత్యేక పార్లెట్లో ఒంటరిగానే ఉన్నాడట. రాత్రంతా నిద్రపోకుండా అలా కూర్చొని
శూన్యంలోకి చూస్తున్నాడట. జైలు సిబ్బంది చూస్తున్నాడని చెప్పేసి జైలు సిబ్బంది అన్నాడు. ఇలా కొన్ని రోజుల పాటు తిండి నిద్ర లేకపోవడంతో వాడు అనారోగ్య పాలయ్యాడు. తీవ్రమైన తలనొప్పి, మెడ నొప్పితో సతమతమయ్యాడు. దీంతో పోలీసులు వాడిని జగిత్యాల ఐసీయూ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో కూడా డాక్టర్లకు ఏమాత్రం సహకరించలేదు. డాక్టర్లు ఏదైనా పరీక్ష చేయాలని చూస్తే వాడు మొండిగా వ్యవహరించాడట. చివరిగా పోలీసులు వైద్యులు కలిసి బలవంతంగా ఐసీజీ వంటి పరీక్షలు చేయించారట. చివరికి రిపోర్ట్స్ వచ్చేసాయి. కానీ ఆ రిపోర్ట్స్ చూశాక వైద్యులే షాక్ అయ్యారు. వాడి గుండె పనితీరు మరియు రక్తపోటు అంతా నార్మల్గా ఉంది. అంటే వాడు జైల్లో చేస్తున్నదంతా కేవలం ఒక నటనే అని తేలిపోయింది. ప్రముఖ అడ్వకేట్ ఉషశ్రీ విశ్లేషణ ప్రకారం హరిబాబు జైల్లో చేస్తున్న ఈ వింత ప్రవర్తన అంతా ఒక పక్కా ప్లాన్. వాడి మానసిక పరిస్థితి సరిగా లేదని, అంటే ఇన్సానిటీ ఆఫ్ మైండ్ అని నిరూపించుకొని తద్వారా బెయిల్ పొందాలని చూస్తున్నట్లు లాయర్లు అనుమానిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వైష్ణవి కుటుంబ సభ్యులు మరియు అతని స్నేహితులు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. వారి ఆగ్రహం చూస్తుంటే హరిబాబుకు చావు తప్పదు అని అనిపిస్తుంది. వైష్ణవి అన్నదమ్ములు ఇప్పటికే ఒక బహిరంగ ప్రకటన చేశారు. హరిబాబు తనకు దొరికితే అతన్ని వదిలిపెట్టేదే లేదని, తామే అతన్ని శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అటు వైష్ణవి అభిమానులు మరియు ఆమె స్నేహితులు హరిబాబుకు చట్టం ముందు నిలబెట్టడం కాదు, వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక నిండు ప్రాణాన్ని అని కూడా చూడకుండా తన కడుపులో ఉన్న బిడ్డతో సహా అత్యంత క్రూరంగా చంపిన అతనికి కోర్టుతో సహా బెయిల్స్ ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరిబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని రూమర్స్ రావడంతో పోలీసులు అతనితో కరీంనగర్ జిల్లాకు చెందిన కేంద్ర కార్యాలయానికి తరలించారనేది అతని ప్లాన్లో ఉంది. వైష్ణవి మరణానంతరం సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది పోలీసులు గౌరీ చట్టాన్ని రద్దు చేయాలని కామెంట్ చేస్తున్నారు. ఇది కేవలం మహిళల వైపు కథ మాత్రమే అంటున్నారు అని. వైష్ణవి తల్లి ఇప్పటికీ అతనికి భూమి కొనిచ్చిందని, పిల్లలు పుట్టగానే మరిన్ని డబ్బులు ఇస్తానని మాట ఇచ్చిందని మనం మర్చిపోకూడదు. అంతలా సహకరించిన వాడు ఇంతకు ఇలాంటి క్రూరత్వానికి పాల్పడ్డాడు. కేవలం కట్టం మాత్రమే కాదు, వైష్ణవి యూట్యూబ్లో మంచి పాపులారిటీ వాడిని అభద్రతా భావాన్ని కలిగించవచ్చు. భార్య తనకంటే సక్సెస్ అవుతుందని తట్టుకోలేకపోయే అహంకారం, అసూయ వాడిని ఒక అంతకుడిగా మార్చాయి. సోషల్ మీడియాలో పెట్టే ఫ్రాంక్ వీడియోలు, వ్యక్తిగత విషయాలు కూడా వీళ్ళ మధ్య దూరాన్ని పెంచి ఉండవచ్చు. నిజానికి వైష్ణవి వీడియోలు చేయడం వల్లే హరిబాబు అస్సలు మనస్తత్వం ఇప్పుడు బయటపడిందని, లేకపోతే వాడు ఎప్పటికీ దొరికేవాడు కాదని లాయర్లు చెబుతున్నారు. న్యాయం పరంగా చూస్తే హరిబాబు తన నటన ద్వారా బెయిల్ పొందాలని చూసినా అదంతా సులువు కాదనేది పోలీసులు ఖచ్చితమైన ఆధారాలు, అంటే హత్యకు సంబంధించిన ఆయుధాలు, ప్రదేశం మరియు వాడు ప్లాన్ చేసిన ఇలాంటి హరిబాబులు సమాజంలో ఎంతమంది ఉన్నారో ఇలాంటి ఘటనలు ఎలా అడ్డుకోగలమనో ఆలోచించే సమయం వచ్చింది. వైష్ణవి తల్లి డిమాండ్ చేస్తున్న ఎన్కౌంటర్ డిమాండ్పై మీ స్పందన? ఎలాంటి చట్టం తన పని తాను చేసే వరకు ఆగాల, లేదంటే మనమే శిక్షించాలా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్.